ప్రకాష్, మనం చదివిన చదువులు నాయకులకి కాదు జనాలకు ఉపయోగపడాలని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలా ఉన్నావు? ఉమాపతి, సమస్య సాల్వ్ అవుతుందన్న చిన్న ఆశతో ఇంతకాలం నీ దగ్గరికి రాలేదు. రైతుల్ని చంపేస్తుంటే చూస్తూ ఉండలేక యాజ్ అ సీఎస్ గా నువ్వేదో ఒకటి చేస్తావన్న నమ్మకంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది. చంపడమా? ఎవర్రా? వైరం ధనుష్ నిన్న వీళ్ళ నాన్నని చంపాడు. ఇంకెంతమందిని చంపుతాడో అర్థం కావడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటి? ఇదిగో చూడు, ఇవన్నీ బంగారం పండించే పొలాలరా. వేల కుటుంబాలకి ఇవే జీవనాధారం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ రిఫైనరీకి పైప్ లైన్స్ వేయడానికి కావాలంట. ఆ కంపెనీల దగ్గర వేల కోట్ల ముడుపులు తీసుకుని వేల కడుపులు కొడుతున్నారా. ఎయిర్పోర్ట్ కట్టడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. డెవలప్మెంట్ కావాలి కాబట్టి. రోడ్లు వేయడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. జనానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి అంటే ఏదైతే నా పొలమే కాదురా, ఇల్లు వదులుకోవడానికి కూడా సిద్ధమే. కానీ ఇక్కడ తవ్వి ఎక్కడికో తీసుకెళ్లే ఆయిల్ కోసం వీలు త్యాగాలు చేయడం ఏంటి? ఒక వ్యక్తి ప్రయోజనం కోసం నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంటే ఎలా ఊరుకుంటారా? బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల విషయంలో సీఎం కొడుకు ఇన్వాల్వ్ అవడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ కావడం లేదు. కారు, నేను కూడా. నా మాట విని నువ్వు ఇంతటితో వదిలే. సీఎం అతనికి బలమని నువ్వు అనుకుంటున్నావా? కాదు, కొడుకే సీఎంకి బలం. అంతెందుకు, నువ్విక్కడున్న విషయం ఆల్రెడీ అతని టేబుల్ మీద ఉంది. అది వాడి పవర్. సరే సరే, ఇది నేను చూస్తాను. ఎప్పుడు జనం సమస్యలేనా? అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? తల్లి లేని పిల్లరా, అలా పట్టించుకోకపోతే ఎలా? ఏదైనా ఉంటే నువ్వే చూడరా. సరే, ఇంటికి పెద్ద భోంచేసి వెళ్దాం. వద్దు, అందరూ ఉన్నారుగా, తర్వాత వస్తాను. అవును, చెల్లెం ఎలా ఉంది? అరవగాల పెళ్ళ ఇన్నేళ్ళైనా తెలుగు అబ్బి సావలా. ఓ, ఇక్కడ ఉంటివా బామా? ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అదెప్పుడు కాసేదేగా, సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం వదిలిపో. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ దా. నీ పాడేదా? సెల్వి, నా ఆఫీస్ పోయేవరే? ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నష్టపెట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు. ఆరిలియే ఎంగ పోలియే. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పావంటరా? బారికి పై వచ్చినా దిష్టి, బయటికి పై వచ్చినా దిష్టి. ఏం చేసి పొడుస్తావు నీ దిష్టి? నోరుమై, అది వెందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిన కొట్టుద్ది. వాణ్ణి కన్నది పెద్దాడే అయినా వాణ్ణి పెంచింది వాళ్ళిద్దరూ. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు. అది కాదురా, కేసు తీసుకుంటే పద్ధతిగా కోర్టుకెళ్ళాలి, వాదించాలి, గెలవాలి. అంతేగాని నువ్వు కేసు తీసుకోవడం, ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదని వీడెళ్ళి తన్ని రావడం, ఇది ఏదో ఉడుకు రక్తంలే బాబు. నిన్న కాంట్రాక్టర్ ని కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే బాబు. ఇవాళ పైల్వాన్స్ ని కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే. స్టేట్ సీఎస్ ని కనీసం అది కూడా పట్టించుకో. అది స్వీట్ అయ్యి ఫ్యాట్ అయిపోతాడు. అది మీకు, పిల్లోడికి కాదు. కష్టపడి వచ్చుంటావు నాన్న, తాగు. కష్టపడొచ్చాడు, కష్టపడి. ఏంటండి నా సివిల్స్ రాయరా అన్నాను, రాయనన్నావు. సీఏ చేయరా అన్నా, బ్యాలెన్స్ గా ఉండడం నాకు రాదు అన్నావు. కనీసం లా చేయరా అన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చావు. నేను చేశాను కదా. ఎందుకు నాలుగు గీసుకోనా? మిలిటరీలో జాయిన్ అయ్యావు, మెడల్స్ తీసుకున్నావు, మంచి పొజిషన్ కి వెళ్లే టైంలో వచ్చేసావు. అక్కడ మన మిలిటరీ స్ట్రాంగ్ గానే ఉందన్నా, ఇక్కడ సిస్టమే రాంగ్ గా ఉంది. అక్కడికన్నా ఇక్కడే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కొడుతున్నాను. అసలు ఏమవుదాం అనుకుంటున్నావురా?